వెల్కమ్ బ్యాక్. నా పేరు మురళి. ఈ వీడియోలోట నేను ఇప్పుడు ఇవి కనిపిస్తున్నాయి కదండి, ఇవి ఎయిర్పోర్ట్కి దగ్గరగా ఉన్న ఈ హ్యాంగర్స్ ఇవన్నీ, ఇదంతా విఐపికి అంటే ఈ పైన ఎక్కి వీళ్ళందరూ చూస్తారనమాట. ఇదంతా డూప్లికేట్ అండి. ఇవన్నీ కూడా మన సినిమాల్లో కడతారే అట్లాగే సేమ్ చాలా నీట్గా అంటే ఎక్సలెంట్గా వీళ్ళు కట్టారండి. చూడొచ్చు ఇక్కడ ఎంత బాగానే వీళ్ళు మాడిఫైడ్ చేసుకున్నారు. పైనుంచి మనము ఆ షో మొత్తం అంటే ఈ షో ఏంటంటే ఆ ఫ్రంట్ నుంచి చూస్తే మొత్తం కనిపిస్తుందండి. విమానాలు కానీ హెలికాప్టర్ కానీ ఈ షో చేసింది మొత్తం 1 by 1 అంటే అక్కడ నుంచి హెలికాప్టర్స్ కానీ వీళ్ళు ఇవి చూడ చిన్న చిన్న విమానాలు ఉంటాయి కదండి, అవి ట్రైనింగ్కి సంబంధించింది. LH-14, 15 నెక్స్ట్ ACM అని ఉన్నాయి అక్కడ చిన్నవి. అవి 360 degrees కూడా పైకి ఎక్కుతుంటాయి, కిందకి దిగుతుంటాయి. ఇదంతా ఎగ్జిబిషన్స్ ఏరియా అండి. ఇక్కడ నుంచి స్టార్ట్ ఉంది ఎగ్జిబిషన్ ఏరియా. అవన్నీ హ్యాంగిర్స్ అండి. అందులో విఐపి తప్ప ఇంకెవరు కూర్చోరు. ఇదంతా ఆ ఎయిర్పోర్ట్కి ముందు అంటే రన్వేకి ముందు ఉన్న ఈ హాల్స్ ఇవన్నీ మన దేశమే కాదండి, వేరే వేరే దేశాల నుంచి అక్కడికి వచ్చి వీళ్ళు ఈ షోని ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. ఆర్మీది కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఎక్కడైనా ఈ ఫ్రంట్లో ఉంటారు. వాళ్ళకి సంబంధించిన పెద్ద పెద్ద ఆఫీసర్స్, మినిస్టర్స్ ఎవరైనా వచ్చినాయి ఇక్కడ నుంచే చూస్తారండి. ఈ హ్యాంగిర్స్ అని కొన్ని హ్యాంగిర్స్ ఏంటంటే పెట్టిన పార్ట్స్ కానీ ఇవన్నీ కూడాను ఇంకా ముందుకు ఉన్నాయండి. అవన్నీ ఇంతగా నేను చాలా వీడియోస్ చూపించాను హ్యాంగిర్స్. అవన్నీ కూడా ఇంకన్నా ఫ్రంట్గా ఉంటాయి. ఇవి ఫస్ట్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా రన్వేకి ముందుగా ఉంటాయి. ఈ రన్వే ముందు ఏంటంటే ఇవి ఇక్కడ నుంచి మొత్తం వీళ్ళందరూ సందర్శించవచ్చును. అంటే ఇక్కడ నుంచి హెలికాప్టర్స్ నెక్స్ట్ విమానాలు అన్నీ కూడా ఇదే రన్వే, ఇక్కడే షో మొత్తం జరుగుతుంది. అని కొంచెం ఇది రైట్ సైడ్ తీసుకుంటే మొత్తం హ్యాంగిర్స్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మొత్తం షో అంటే మొత్తం పబ్లిక్ మొత్తం కూర్చునేది. అక్కడ నుంచి ఒక 200-300 మీటర్కి వెళ్తే అక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేయొచ్చు, ఇదంతా పెద్ద హ్యాంగిర్స్ అండి. ఇక్కడేనండి ఇది మొత్తం ఎగ్జిబిషన్స్ హాల్స్ మొత్తం. అంటే ఈ ప్రజలందరూ పబ్లిక్ అందరూ ఇక్కడ చూడడానికి వీలుగా వీళ్ళు అరేంజ్మెంట్ చేశారు. ఇదేనట ఫస్ట్ టైము అంటే ఇన్ని విమానాలు, ఇంత హెలికాప్టర్స్, యుద్ధ విమానాలు ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్మెంట్ చేసి ఇక్కడ పెట్టున్నారు ఒక డిస్ప్లేలోట. ఇంతకుముందు ఎప్పుడు ఇక్కడ ఈ గ్రౌండ్లో పెట్టలేదట. ఈయన వెనకేనండి అదంతా ఇప్పుడు చెప్పాను కదండి, గ్రౌండ్ ఉన్నది అంటే రన్వే. ఈ షో అంతా కూడా ఈ వెనకే అవుతుంది. నెక్స్ట్ ఇదంతా కూడాను ఈ షోకి సంబంధించిన ఈ విమానాలు ఇవన్నీ LUFT అని, వెయిట్ లిఫ్టర్స్ అని, నెక్స్ట్ సుఖాయ్ అని, నెక్స్ట్ F-34 అని, నెక్స్ట్ AMCL అని ఇవన్నీ కూడా ఇది కనిపిస్తున్నది. ఇదంతా ఇది లగేజ్ దండి. ఇది అంటే వాళ్ళకి ఇప్పుడు షోకి సంబంధించిన వాళ్ళందరూ ట్రావెలింగ్ చేసి అంటే మార్నింగ్ వస్తారు, ఈవినింగ్ వెళ్ళిపోతుంటారండి. ఇక్కడ మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అంతేనే. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఉండడానికి ప్లేసులు కూడా లేవండి. ఎందుకంటే ఈ చాలా లక్షల్లోటి ఇక్కడికి ప్రజలు వస్తారు అంటే ఇక్కడ సందర్శించడానికి. అందు గురించి వీళ్ళు ఏంటంటే వెళ్ళడానికి రావడానికి ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా అందరూ ఇక్కడ మేము చూస్తుంటాం కదండి, మేము ఓన్లీ ఇక్కడ డ్యూటీ చేస్తాం. చూడండి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ అందరూ ఆఫీసర్సేనండి. ఆల్మోస్ట్ అందరు కూడా మేము చూస్తుంది డ్యూటీ పర్పస్ పైన మొత్తం అందరూ ఆఫీసర్సేనండి. మేము ఇక్కడ డ్యూటీ పర్పస్ మీద ఉన్న వాళ్ళమే ఇక్కడ సిపాయిలు వీళ్ళు ఉంటారు. తగిన వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద ఆఫీసర్స్, నెక్స్ట్ మినిస్టర్స్ వీళ్ళే ఈ షో చూడడానికి ఎక్కువ వస్తారు. పబ్లిక్ అంటే ఇక్కడికి రానివ్వరండి. ఆ పబ్లిక్ మొత్తము ఇందాక హ్యాంగిర్స్ చూపించాను కదండి ఫస్ట్ టైము, అవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటారండి మొత్తం పబ్లిక్ మొత్తము. ఇటు సైడ్ ఎవరు రానివ్వరు. ఇక్కడ ఎవరంటే ఓన్లీ బిజినెస్ సంబంధించిన వాళ్ళే ఈ గ్రౌండ్స్కి వస్తారు. నెక్స్ట్ ఇక్కడికి సంబంధించిన ఎంప్లాయర్స్ అంటే ఇక్కడ వర్క్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూడవచ్చును ఈ లేబుల్స్ ఇస్తారనమాట, ఎమర్జెన్సీ అని, నెక్స్ట్ ఈ హ్యాంగిర్స్ అని పెట్టుకొని రావాలి. ఎందుకంటే ఇవి లేకపోతే మనకి అలౌ చేయరు. ఇక్కడ CSF, RAF వీళ్ళందరూ ఇక్కడ ఉంటారు. ఫొటోస్ పెట్టి నేను ఎందుకు ఈ వీడియో చేస్తానంటే అందరూ ఇలాంటి విమానాలు కానీ ఈ షోస్ కానీ చూడలేరు కదండి. అందు గురించి ఇన్ని వీడియోలు నేను పెట్టడానికి ముఖ్యంగా కారణము.
ఇది బెంగళూరులో జరుగుతుంది. ఇది యలంక అనే ఎయిర్పోర్ట్స్ అనమాట. అది ఇక్కడ కూడా ట్రైనింగ్ మొత్తం ఇక్కడే జరుగుతుంది. అందు గురించి నేను అందరికీ గురించి నేను ఈ వీడియోస్ అన్నీ పెడుతున్నాను 1 by 1. చాలా ఉన్నాయండి చూడండి, అన్ని డిలీట్ చేశాను. ఏదైనా ఇంపార్టెంట్ అవే నేను పెడుతున్నాను. పెద్ద పెద్ద విమానాలే కానీ హెలికాప్టర్స్ కానీ అన్నీ. ఈ వీడియో చేయడానికి క్లారిటీ ఉండకపోవచ్చును. చూడంటే నా దగ్గర ప్రజెంట్ ఏంటంటే మౌత్ కానీ అలాంటివి ఏం లేవు. చూడంటే నేను ఓన్లీ జనాలకి ఇవి చూపించడానికి గురించి ఇట్లా ఉంటాయి, మేము మా ఎన్డీఆర్ఎఫ్ ఇట్లా డ్యూటీలు చేస్తాయని చెప్పడానికి గురించి అని. మేమైతే ఒక డ్యూటీ కాదండి, ఎన్డీఆర్ఎఫ్లో కూడా చాలా ఉంటాయి. ఎక్కడ గ్యాస్ లీక్ అయినా లేకపోతే బ్లడ్ వచ్చిన ఎగ్జాంపుల్ ఏదైనా టెండర్లు కానీ లేకపోతే ఏదైనా పెద్ద కొలాప్స్ అయిన పెద్ద బిల్డింగ్స్ కింద ఉండిపోతే వాళ్ళ సహాయం గురించి మేము ప్రతిది కూడా అండి. ఇదే కాదు, ఎనీది ఎవరైనా ఎక్కడైనా నూతిలోటు కానీ చెరువులోటు ఎక్కడి నుంచి చనిపోయిన డ్రోనింగ్ కేసులు అని అంటారండి, మాకే పిలుస్తారు. ప్రతిదేనండి, ఈ వర్క్ ఆ వర్క్ కాదు, ప్రతి వర్క్ కూడా మేము ఈ ఎన్డీఆర్ఎఫ్ చేస్తుంది. ఈ ఎన్డీఆర్ఎఫ్ నెక్స్ట్ మేము వేరే డిపార్ట్మెంట్లో వచ్చినాము ఇక్కడికి, అంటే డ్యూటీ చేయడానికి. ఎన్డీఆర్ఎఫ్లోకి 7 years గురించి ఇక్కడికి మేము రావడం జరిగింది. ఈ 7 years లోట మాది ఒక డ్యూటీ కాదండి, అన్ని డ్యూటీలు కూడా మేము చేయాలి. ఇదేంటంటే ఇక్కడికి ఏదైనా ప్రమాదాలు జరుగుతాయని మాకు ఇక్కడికి పిలిపించారు. ఏదైనా వీలుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా చేయాలనిపిస్తుంది, ఎందుకంటే ఈ వీడియో చేయడం మౌత్ పెట్టుకొని నెక్స్ట్ ఒకే రూమ్లో ఉండి ఇవన్నీ కానీ మనకి డ్యూటీలు చేసుకొని మనం ఇవి అవకాశం ఉండదు. నాకు వీలున్నంత టైంలో ఈ వీడియోలన్నీ నేను పెడుతూనే ఉంటాను. అంతే ఒక ఉద్దేశంతో, అంతే కొంచెం అదే మనకు కూడా తెలుస్తుంది మాట్లాడడం. నెక్స్ట్ ప్రజలకు కూడా మనం కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటామని కూడా ఇది నేను చేస్తున్నాను. నెక్స్ట్ ఇదంతా పెద్ద హ్యాంగర్స్ అండి, గ్రౌండ్ ఇది. ఇక్కడే మొత్తం వీళ్ళు ట్రైనింగ్ చేసి వీళ్ళు అంటున్నారు, ఇక్కడే వీళ్ళందరూ కూడా పైలట్స్ కింద ట్రైనింగ్ ఇక్కడ నేర్పిస్తారు. ఇదంతా ఇక్కడ నుంచి 4 ఒకే దగ్గర ఉంటాయండి గ్రౌండ్స్, రన్వేలు. ఈ కిందటి వీడియోలు నేను పెట్టాను, సూర్యకిరణం 3 ఒకేసారి ఎగురుతాయి కదండి, అలాగేనండి ఇవి 4 గ్రౌండ్, అంటే 4 రన్వేలు ఒకే దగ్గర ఉంటాయి. ఇదే కాదండి, పెద్ద ఇంటర్నేషనల్స్ ఇవన్నీ కూడా ఇక్కడే విమానాలు ఎగిరి ఇక్కడ నుంచి వెళ్తుంటాయి. ఓకే, థ్యాంక్ యూ.